హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రవ్వ కేసరి చేయడానికి 2.5 కప్పుల బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను. ఆ రవ్వని కొంచెంగా వేయించుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలో కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకొని మనం జీడిపప్పు, కిస్మిస్లు ఏమైతే యాడ్ చేసుకుంటారో మీరు అవన్నీ వేయించుకోండి. బాదం పప్పు ఏదైతే మీరు తినాలనుకుంటున్నారో, నేనైతే కొంచెంగా జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాను. వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆ వేయించుకున్న రవ్వను వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఈ రవ్వ కేసరి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో వెంటనే అయిపోతుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే ఇలా తయారు చేసుకొని తినవచ్చు. ఈ మిగిలిన నెయ్యిలో నేను ఆ రవ్వ వేసి వేయించుకుంటున్నాను. చూడండి, రవ్వ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. అయినా కానీ కొంచెం నెయ్యి ఉంది కాబట్టి లైట్గా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత చూడండి, నెయ్యితో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత నేను 6 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను 2 కప్పులకి 6 కప్పుల వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించుకున్న తర్వాత మనం కొంచెంగా నెయ్యి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం కొంచెం చక్కెర అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. నేను కప్పున్నర బెల్లం అయితే వేసుకున్నానండి. చూడండి, కొంచెం దగ్గరగా పడినప్పుడు కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. చక్కెర అయితే యాడ్ చేసుకోలేదు. మీరు కావాలంటే చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో కప్పున్నర బెల్లం వేసాను. చక్కెర కావాలి, ఇంకా తీపి సరిపోదు అనుకుంటే కొంచెం 3-4 స్పూన్లు చక్కెర కూడా యాడ్ చేశాను. బాగా కలుపుతూ కరిగిన తర్వాత మనం లాస్ట్లో కొంచెంగా ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను అది యాడ్ చేయలేదు కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. 1 కప్పు పాలు యాడ్ చేయొచ్చు, చిన్న కప్పు పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బాగా టేస్ట్గా వస్తుందని కప్పు పాలు కాచి బాగా చల్లారిన తర్వాత నేను పాలు యాడ్ చేశాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పాలు లేకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నేను పాలు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో బెల్లం అంతా కరిగిన తర్వాత లాస్ట్లో కొంచెంగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను నెయ్యి. జీడిపప్పులు వేసిన తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు కావాలంటే ముందు ప్రాసెస్లోనే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అంతా రవ్వ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసుకోవచ్చు. మీరు కావాలంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మనకి సింపుల్గా 10 నిమిషాలు అయిపోతుందండి ఈ రవ్వ కేసరి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్లోనే కొంచెం మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, కలర్ఫుల్గా బాగుంటుంది. నేనైతే కలర్ యాడ్ చేయట్లేదు. తర్వాత నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, వేడివేడిగా స్వీట్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.